కాకినాడ నగరంలో 5 ప్రాంతాల్లో ఆగస్టు 15వ తేదీ నాటికి అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ భావన పేర్కొన్నారు. గురువారం కమిషనర్ తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు. ఇటీవల రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ వివరాలను వెల్లడించారు. ప్రధానంగా అన్న క్యాంటీన్, డీ స్టీల్ తొలగింపు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంశాలపై మంత్రి నారాయణ చర్చించడం జరిగిందని కమిషనర్ భావన తెలియజేశారు. అది మనం అన్నీ కంప్లీట్ చేసేసాము అండ్ మైనర్ డ్రైన్స్ ప్రతిరోజు క్లియర్ చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా భారీ వర్షంలో కూడా నేను సొంతంగా వెళ్ళి చూశాను. ఒక కొంచెం లో లైంగ్ ఏరియాస్లో టేల్ ఎండ్లో వాటర్ షుడ్ నాట్ స్టాగ్నేట్ అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది మళ్ళీ ఐ విల్ ఇన్స్పెక్ట్, ఐ విల్ టేక్ రివ్యూ మీటింగ్ విత్ మై స్టాఫ్ ఆల్సో సో దట్ వేర్ ఎవర్ లో లైంగ్ ఏరియా ఇస్ దేర్ వాటర్ షుడ్ నాట్ గెట్ స్టాగ్నేటెడ్ అట్ ది లాస్ట్ పాయింట్ ఆఫ్ ది డ్రైన్. అది కూడా మనం ఇన్షూర్ చేసేస్తాము. అది ఇన్షూర్ చేస్తే వీ విల్ బీ కాన్ఫిడెంట్ దట్ దెర్ విల్ బీ నో వాటర్ స్టాగ్నేషన్, నో మాస్కిటోస్ విల్ బీ బ్రీడింగ్ అట్ దోస్ సోర్సెస్ అండ్ ఇలా వీ కెన్ మేక్ షూర్ దట్ హైజీన్ వైజ్ అవర్ సిటీ ఈజ్ ఇన్ అ గుడ్ కండిషన్. యాజ్ ఫార్ యాజ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇస్ కన్సర్న్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి కూడా ఒక PPP కింద ఒక ప్రాజెక్ట్ వీఆర్ లుకింగ్ ఫర్ suitable project. ఒక సైట్ కూడా we have identified. We are currently in talks with the agencies. అది చేస్తే we will be able to have a good processing facility for solid waste management which is being generated in the city. And there are some dumps also. చాలా టైం నుంచి 1.5 kilometers lengthలో some 3-4 areas we have identified. అదే కూడా ఫస్ట్ we will get it cleared అండ్ దెన్ సిఎస్ఆర్లో కూడా కొన్ని ఏజెన్సీస్లో మాట్లాడడం జరుగుతుంది. అక్కడ ఫెన్సింగ్ పెట్టడం అండ్ తర్వాత బ్యూటిఫికేషన్ చేయడం, డిఫరెంట్ ప్లాంటేషన్ ఆల్ స్ట్రెచ్ ఆఫ్ రోడ్స్లో కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. దిస్ ప్రాసెస్ ఇస్ అండర్ కన్సిడరేషన్. అలా చేస్తే విల్ ప్రిపేర్ అవర్ ఫుల్ ఎస్టిమేట్స్ అండ్ ఒక టైం లైన్ పెట్టేసి ముందుగా వెళ్తాము. ఈరోజు కూడా ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది. సో వీఆర్ కమిటెడ్ దట్ యాజ్ ఫార్ as సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇస్ కన్సర్న్డ్ we will do our best to make the city look clean as far as waste management is